ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. డాక్టర్ గారు, ఈ వీగన్ స్మూతీని తయారు చేసుకునే విధానం ఏంటో ఒకసారి చూపిస్తారా? బాదం పప్పులు నానబెట్టి పేస్ట్ చేసి వాటిని పాలు తీసి ఆ బాదం పాలతో ఫ్రూట్స్ వేసి స్మూతీ చాలా హై ప్రోటీన్, మంచి టేస్ట్, కమ్మగా ఉండేటట్టు మరి ఆరోగ్యకరమైన తీపితో ఎలా తయారు చేసుకుంటున్నాం చూడండి. ఇక్కడ వేగాన్ ఫ్రూట్ స్మూతీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: డ్రాగన్ ఫ్రూట్ 1, కర్బూజా సగం ముక్క, దానిమ్మకాయ 1 చెక్క, యాపిల్ 1, నానపెట్టిన జీడిపప్పులు 1/2 కప్పు, నానపెట్టిన బాదం పప్పులు 1/2 కప్పు, తేనె 2 టేబుల్ స్పూన్లు. ముందుగా డ్రాగన్ ఫ్రూట్ తొక్క తీసేసి వాటిని చీలికల వలె కట్ చేస్తాం. ఆ తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుంటాం. అలాగే కర్బూజాని కూడా తొక్క తీసేసి చిన్న చిన్న ముక్కలుగా అట్లా కట్ చేసుకుంటాం. యాపిల్ తొక్క తీసేయటం, యాపిల్ ముక్కలు, వీటన్నిటిని పక్కన పెట్టుకుంటాం. మిక్సీ జార్ ఒకటి తీసుకుని అందులో నానబెట్టిన జీడిపప్పులు, బాదం పప్పులు వేసేసి మెత్తగా దాటిని పేస్ట్లా పాలగా చేసుకుంటాం. అందులోపలికి కర్బూజా ముక్కలు, యాపిల్ ముక్కలు, డ్రాగన్ ఫ్రూట్ ముక్కలు ఈ 3 వేసేసి మెత్తగా ఈ పప్పులు, ఫ్రూట్ బాగా నలిగేటట్లుగా స్మూతీ చేసుకుంటాం. దాన్ని ఒక స్మూతీ జగ్గులో పోసేసి తేనె కలిపేసుకుంటాం 2 స్పూన్లు. కొంచెం దానిమ్మ గింజలు పైన అట్లా చల్లేసుకుంటాం. వేగాన్ ఫ్రూట్ స్మూతీ. ఇలాంటి బాదం స్మూతీల్ని సంవత్సరంన్నర వచ్చిన పిల్లల నుంచి ముసలివారి వరకు, కాస్త నీరసంగా ఉన్న వారికి, నమలలేని వారితో సైతం, కాస్త సమయం లేని వారు కూడా ఇట్లాంటి వాటిని చేసుకు త్రాగలిగితే మంచి ఆహారం తక్కువ సమయంలో బాగా పంపించినట్లు అవుతుంది అనమాట. కాబట్టి ఆరోగ్యకరమైన పద్ధతులు అంటే పంచదార వేయకుండా, ఐస్ వేయకుండా, నిలవ లేకుండా ఫ్రెష్గా తాగితే హెల్దీ స్మూతీస్ అనొచ్చు. చూసారుగా వీగన్ ఫ్రూట్ స్మూతీని తయారు చేసుకునే విధానం ఏమిటో. మరి పాలు ప్రోడక్ట్స్ పడని వారందరూ కూడా, లేదంటే డైరీ ప్రొడక్ట్స్ తినకూడదని అనుకునే వారందరూ కూడా ఇలాంటి వీగన్ ఆప్షన్స్ని ఖచ్చితంగా ప్రయత్నించి చూడండి. ఇక ఈ రోజు ఎపిసోడ్లో భాగంగా మన కోసం డాక్టర్ గారు కొన్ని వ్యాయామాలు సిద్ధం చేశారు. అవే షోల్డర్ ఓపెనింగ్ కోసం బాగా ఉపయోగపడే వ్యాయామాలు. డాక్టర్ గారు, ఈ షోల్డర్ ఓపెనింగ్ కి బాగా తోడ్పడే వ్యాయామాలు ఏంటో ఒకసారి చూపిస్తారా? 2 దిండ్ల మీద మన చేతులు పెట్టేసి ముందుకు వంగి, ఇక చేతులు అంతకంటే దిగవు కాబట్టి నడుము మెడ ఇంకా కిందకి దింపితే షోల్డర్ జాయింట్ బాగా ఓపెన్ అవుతుంది అనమాట. అంటే ఆటోమేటిక్గా మార్పు వచ్చేస్తుంది అనమాట. అలాంటి చేతుల కింద సపోర్ట్ పెట్టి చేసే షోల్డర్ వ్యాయామాలు ఫ్రోజన్ షోల్డర్ రాకుండా వచ్చిన వారు తగ్గించుకోవడానికి, షోల్డర్ జాయింట్లో బిగింపు ఉంటే దాన్ని పోగొట్టడానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది. చాలా సింపుల్ గా చేయొచ్చు, నొప్పి లేకుండా ఫ్లెక్సిబిలిటీ ఇక్కడ భలే వస్తుంది. అవి ముసలి వారికి ఇంట్లో ఎలా చేయొచ్చో చేయించొచ్చో మీరు అందరూ చూడండి. ఫ్రోజన్ షోల్డర్ తగ్గటానికి 3 వ్యాయామాలు ఇప్పుడు చూడబోతున్నాం. ముందుగా వజ్రాసనలు అట్లా కూర్చుంటాం. 2 దివానం దిళ్ళు మనం ముందు అట్లా పెట్టుకుంటాం. మన ఇంట్లో బరువాటి వస్తువు కానీ లేకపోతే డంబుల్ లాంటి దాన్ని ఒకటి తీసుకుని వజ్రాసనంలోంచి మోకాళ్ళ మీద పైకి లేచి 2 మోక చేతుల్ని దివానం దిళ్ళు పైన అట్లా పెట్టేస్తాం. కొద్దిగా కాళ్ళని వెనక సర్దుకోవాలి. తల మీద నుంచి మెడ భాగం మీద డమ్ముల్ని అట్లా తీసుకొస్తాం. దివానం దిండు చివరి భాగంలో మోక చేతులు అట్లా అంతాయి. ఇప్పుడు చూడండి, నడుముని కిందకి స్ట్రెచ్ చేయాలి బాగా. అంటే రొమ్ము భాగం నేల కానాలన్నట్టుగా వంగాల్సి ఉంటుంది దగ్గర. మళ్ళా పైకి లేపాలి. మళ్ళా రొమ్ము భాగం నేల కానేటట్టు నడ్డిని కిందకు బాగా వంచాలి. మళ్ళా పైకి లేపాలి. ఇట్లా చేసేటప్పుడు గూడు భాగం దగ్గరుండి జాయింట్ కానీ ఆ కండరాలు కానీ బాగా సాగతీయపడతాయి. జాయింట్ బాగా ఫ్లెక్సిబిలిటీ వస్తుంది, బాగా ఫ్రీ అవుతుంది అనమాట. ఇట్లా ఒక 5-6 రౌండ్స్ చేస్తే షోల్డర్ జాయింట్ బాగా ఫ్రీ అవ్వడానికి అవకాశం ఉంటుంది. స్టిఫ్నెస్ బాగా తగ్గుతుంది. ఇక 2వది, ఇందాటి వలె చేతులు దివానం దిండు మీద పెట్టేస్తాం. ఇంకా వెనక జరగాలి మోకాళ్ళ మీద. ఇందాక మోక చేతుల దగ్గర మడిచేసాం. ఇప్పుడు చేతులు చాపేసి అదే పద్ధతిలో తల భాగం నేల కానేటట్టుగా వంగాలి. మళ్ళా పైకి లేవాలి, మళ్ళా వంగాలి. ఎంత బాగా తల నేల కానేటట్టు వంగితే అంత బాగా షోల్డర్ జాయింట్ ఫ్రీ అవుతుంది అనమాట. కొన్ని రోజులు చేసేసరికి ఆ ఫ్లెక్సిబిలిటీ బాగా పెరిగి ఆ స్టిఫ్నెస్ బాగా తగ్గుతుంది అనమాట. ఇట్లా ఒక 5-10 రౌండ్లు చేయగలిగితే చాలా మంచిది. ఇది ఎవరైనా సులభంగా చేయగలుగుతారు. గూడు బిగిసిపోయినప్పుడు, షోల్డర్ జాయింట్ స్టిఫ్నెస్ వచ్చి కదలకుండా ఆగినప్పుడు ఇలా చేయటం ద్వారా బాగా ఫ్రీ అవ్వటం జరుగుతుంది. ఇక 3వ వ్యాయామం, 2 దివానం దిళ్ళని సీటు వెనకాల భాగం అట్లా పెట్టి మనం కూర్చుంటాం. ఇప్పుడు చేతులు లేపేసి నడుముని మెడని వెనక్కి విరిచేసి దివానం దిండు మీద వీపు అట్లా ఆనుతుందన్నమాట. మాడు భాగం నేలకు ఆనాలి అన్నంతగా వంగాలి. వెనక్కి వాలినప్పుడు చేతులు కూడా అట్లా వాల్చేస్తాం. మళ్ళీ స్ట్రైట్గా లెగుస్తాం. మళ్ళీ వెనక్కి విరవాలి, మళ్ళీ వాల్చేసేయాలి. ఎంత బాగా నడువుని మెడని వెనక్కి విరిచి చేతులు అట్లా చాపేస్తే షోల్డర్ జాయింట్ స్టిఫ్నెస్ బాగా తగ్గుతుంది అన్నమాట. దివానం దిళ్ళు మీద వీపు భాగం ఆనుంది కాబట్టి మనకి శ్రమ లేకుండా బ్యాక్ బెండింగ్ సులభంగా వస్తుంది ఇట్లా చేయటం ద్వారా. ఈ 3 వ్యాయామాలు షోల్డర్ జాయింట్ స్టిఫ్నెస్కి బాగా తగ్గించడానికి ఉపయోగపడతాయి.
చూసారుగా డాక్టర్ గారు చూపించిన విధానంలో మనమందరం కూడా ఇలా వ్యాయామాలు చేసుకోగలిగితే షోల్డర్ ఓపెనింగ్ అనేది బాగా జరుగుతుంది. అలాగే షోల్డర్ మసిల్లో కాస్త ఫ్లెక్సిబిలిటీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. డాక్టర్ గారు, మీరు ఎప్పటికప్పుడు చిన్న చిన్న చిట్కాలు అనేవి అందిస్తూ ఉంటారు చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు, లేదంటే ప్రతి సమస్యకి టాబ్లెట్ వేసుకోకుండా ఈ చిట్కా ఉపయోగించుకోండి అని చెప్పి. మరి ఈ రోజు ఏ చిట్కా చెప్పబోతున్నారు? మనకు కానీ మన పిల్లలకు కానీ మన కుటుంబ సభ్యులకు కానీ ఎప్పుడన్నా జలుబు, దగ్గు, జ్వరము, థ్రోట్ ఇన్ఫెక్షన్, టాన్సిల్స్ ఇన్ఫెక్షన్, కామెర్లు కానీ ఇలాంటివి ఏమైనా రావటానికి 1 రోజు 2 రోజుల ముందే అందరి శరీరాలు హెచ్చరిస్తూ ఉంటాయి. నోరు కొంచెం చేతిగా ఉండటం, పాచి ఎక్కువ పట్టడం, గొంతులో కొద్దిగా నొసనొసగా నొప్పిగా లైట్గా అనిపించటం, ముక్కులో ఏదో చెమ్మగా ఉండి ఏదైనా తుమ్ములు వచ్చే లక్షణాలు 1 కనపడటం, ఇలాంటివన్నీ సిమ్టమ్స్, హెచ్చరికలుగా బాడీ పెడుతుంది. లోపలికి ఏదో క్రిమిళ్ళింది, ఇన్ఫెక్షన్ కలుగుతున్నది, ప్రారంభమైంది అని నువ్వు తిండి మాను, నువ్వు రెస్ట్ ఇవ్వు, మేమందరం రంగంలో దిగి ఫైట్ చేస్తామని హెచ్చరికలు జారీ చేస్తుంది. వరదలు వచ్చేటప్పుడు, తుఫాన్లు వచ్చేటప్పుడు 1వ ప్రమాద హెచ్చరిక, 2వ ప్రమాద అట్లా అంటారు కదా, ఫస్ట్ ప్రమాద హెచ్చరిక ఎగరేస్తుంది. మరి అప్పుడే అలర్ట్ అవ్వాలి కదా మనం. మరి ఇలాంటప్పుడు కూడా చాలా మంది తినేస్తారు. ఇక్కడ నుంచి నేను చెప్పేది ఏమిటంటే, ఇలాంటి లక్షణాలు మీకు మీ పిల్లలకు వచ్చినప్పుడు ఆ పూటే తినకుండా, కక్కుర్తి పడకుండా, క్యారేజీ ఉంది వేస్ట్ అవుతుందని ఇది పోయినా పర్లా, అది మాత్రం వేస్ట్ అవ్వకూడదు. ఈ తప్పులు చేయకుండా ఫుడ్ మానేసేసి ఆ క్షణం నుంచి మంచి నీళ్లు తాగేసి ఉండండి. నీరసం వస్తే తేనె నీళ్లు కలుపు తాగండి. అందుబాటులో లేకపోతే కొబ్బరి నీళ్లు తాగండి తేనె నీళ్ళు లేనప్పుడు. అప్పుడే గనక మీరు తిండి తినకుండా పొట్టకు రెస్ట్ ఇచ్చారంటే ఇమ్యూనిటీ ఎంత పెరుగుతుందో మీకు అసలు ఆ క్రిములు ఎంటర్ అయిన వెంటనే బాడీ హింట్ ఇచ్చింది. అది ఇన్ఫెక్షన్ గా ఎక్కువ పెరగకుండా, ఆ వైరస్ గాని బ్యాక్టీరియా స్ప్రెడ్ అవ్వకుండా మీకు బాడీ హెచ్చరించినప్పుడు మీరు తిండి మానేస్తే మీరు సిక్ అవ్వకుండా, దగ్గు, జలుబు, జ్వరం రాకుండానే మీ లోపల ఇన్ఫెక్షన్ తగ్గుతుంది. అందుకని ఇమ్యూనిటీ పెరగాలని అందరూ కోరుకుంటున్నారు కదా, ఆ సమయంలో మీరు తిండి మానేస్తే మీ ఇమ్యూనిటీ 4-5 రెట్లు ఎక్కువ రంగంలోకి దిగి మీ ఇన్ఫెక్షన్ కారణమైన క్రిములను అప్పుడే స్టార్టింగ్ లోనే తక్కువ సంఖ్యలో ఉన్నప్పుడే ఇమీడియట్ గా బంధించడం చాలా ఈజీ. అది 2 రోజులు లేట్ అయ్యి జ్వరం వచ్చినప్పుడు మీరు మొదలెట్టారనుకోండి, ఈ లోపు ఆ వైరస్ బ్యాక్టీరియాలు 10 అయిపోయి ఉంటుంది. ఇంకా నా 2 ఏరియాలు 3 ఏరియాలకు వెళ్ళిపోతుంది. అప్పుడు ఇమ్యూనిటీ దాడి చేయాలంటే, ఇప్పుడు మంట చిన్నగా ఉన్నప్పుడు ఆరిపేయటం ఈజీగానే, మంట ఇల్లంతా అంటుకున్నాక ఆరిపేయటం కష్టం. బాడీలో ఈ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యాక అప్పుడు ఇమ్యూనిటీ తగ్గించిన సమస్య తగ్గటం లేట్ అవుతుంది. కాబట్టి ఇలాంటి ప్రికాషన్స్ తీసుకుని మీరు జాగ్రత్త పడితే ఇమ్యూనిటీ బాగా పెరిగి అసలు మీరు మూలపడకుండా రక్షణ వ్యవస్థలో మీకు యాంటీబాడీస్ అవి బాగా తయారై ఆ బ్యాక్టీరియా వైరస్లకి మెమరీలో సేవ్ చేసుకుని మరోసారి మనం మూలపడకుండా రక్షణ వ్యవస్థ మనల్ని కాపలాగా వస్తూ ఉంటుంది అనమాట. లంకణం పరమౌషధం. కాబట్టి మీ బాడీ ఇచ్చే హెచ్చరికల్ని మీరు ఎప్పుడు గమనిస్తూ వాటిని గౌరవిస్తూ ఆచరించండి. విన్నారు కదండి, డాక్టర్ గారు చెప్పినట్టుగా మన ఇమ్యూనిటీయే మనందరినీ కాపాడుతూ ఉంటుంది. మరి అలాంటి రక్షణ వ్యవస్థను మెరుగుపరచుకోవాలనుకుంటే కనుక ప్రతిరోజు డాక్టర్ గారు కార్యక్రమంలో భాగంగా చెప్పే చిట్కాలన్నీ పాటిస్తూనే ఇలా ఎప్పుడైనా హెచ్చరికలు వచ్చినప్పుడు డాక్టర్ గారు చెప్పే ఫాస్టింగ్ టెక్నిక్ ని ఉపయోగించుకోవడానికి ప్రయత్నించండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.